చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, నూరుకాల సంచారి చరిత్ర. బిందామారారు కొన్ని చరిత్రడా. ఆ విధంగా నారద మహర్షి వైకుంఠానికి వెళ్లి విష్ణువుని ధ్యానించగానే విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. నీకేం కావాలి నాయన అని అడిగాడు. స్వామి, నాకు ఈ విష్ణుమాయ ఏమిటో అర్థం కావటం లేదు, దాన్ని గురించి వివరించు అని అడిగాడు. అప్పుడు విష్ణు అన్నాడు, నారదా, అలాగా, నీకు తెలియపోవటం ఏంటి? నీకు అన్నీ తెలుసు కదా, కామాన్ని జయించావు, కాని ఊరికే అడుగుతున్నావు అని ఆయన వైపు చూశాడు. అంటే నన్ను బాగా గుర్తించగలవు నువ్వు, నన్ను గురించి పూర్తిగా తెలుసుకుంది నువ్వు ఒక్కడివే కదా అనే మాట నారదుడితోటి నవ్వుతూ అన్నట్లుగా అన్నాడు స్వామి. పరీక్ష పెడుతున్నాడు. అయితే అప్పుడు కూడా విష్ణుమూర్తి అన్న మాటలని నారదుడు పొరపాటుగా అర్థం చేసుకున్నాడు. అంటే స్వామే చెబుతున్నాడు కదా, నా గురించి అంతా నీకు తెలుసని అని ఒక అహంకారం వచ్చేసింది. పోని అప్పుడైనా లోపలి తత్వం సరిగా అర్థం కాల నారదుడికి. అంటే విష్ణువు ఇంకొకడిని ఈ విధంగా శ్లాఘిస్తాడా, నన్ను కాకుండా? అంటే పరమేశ్వరుడు ఎవరినైనా సరే నువ్వు పండితుడివి అని అంటాడా? పరమేశ్వరుడు అంతటి వాడు ఇంకొకడు ఎవడైనా ఉంటాడా ఈ లోకంలో? నువ్వు గొప్ప జ్ఞానివి అని పరమేశ్వరుడు ఎవరినైనా అన్నాడు అంటే వాడికి ప్రమాదం వచ్చినట్టే. కానీ అప్పటికి కూడా నారదుడికి అర్థం కాల విష్ణుమూర్తి యొక్క తత్వం. అదే మాయా అంటే. నేను అజ్ఞానిని, నాకు తెలివి వచ్చేటట్టు చెయ్యి అని ప్రార్థించాలి ఎవడైనా పరమాత్మని. అంతేగాని విష్ణుతత్వం నీకంటే తెలిసిన వాడెవడు అన్నాడా పరమాత్మ? అది నిజం అనుకోకూడదు. పరీక్ష పెడుతున్నాడని అర్థం చేసుకోవాలి. సరే నారదా, నీకు ఇంకొక రహస్యం కూడా చెప్పాలని నేను అనుకుంటున్నాను. అక్కడ ఒక చెరువు కనపడుతోంది చూడు అని నారదుని వెంట పెట్టుకొని భూలోకంలో ఒక అరణ్యానికి వచ్చాడు. అక్కడ ఒక చెరువు కనపడింది, అందులో ఒకసారి స్నానం చేసిరా అన్నాడు పరమాత్మ. విష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం నారదుడు వెళ్ళాడు. తన యొక్క వీణ అవన్నీ బయట పెట్టాడు. మునిగి యువతలకు వచ్చాడు. రావటమే అందమైన స్త్రీగా మారిపోయాడు. ఆ విష్ణువుతో తానేం మాట్లాడాడో, తాను ఎక్కడ ఉన్నాడో, ఆ చెరువులో ఎందుకు మునిగాడో ఆ జ్ఞానం అంతా లేకుండా పోయింది. ఆ స్మృతి లేదు, విస్మృతి పొందాడు. అంటే పూర్వం తనకున్నటువంటి జ్ఞానం పోయింది. ఇంతకుముందు తాను నారదుడినని విష్ణుమూర్తిని కొన్ని ప్రశ్నలు వేస్తే ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ విషయాలన్నీ మర్చిపోయినాడు. అంటే మాయ కమ్మింది. అంటే ఒక ఘడియకు ముందు ఉన్న విషయం అంతా మర్చిపోయాడు. అలా పూర్వ స్మృతి కోల్పోగానే, స్త్రీ రూపం పొందగానే స్త్రీయత్వమే తన బుద్ధిలో ప్రవేశించింది. స్త్రీగా మారిపోయిన తర్వాత ఒడ్డుకు చేరుకున్నాడు. ఒక కన్యామణిగా మారిపోయాడు. ఆ దారి గుండా కాశీరాజు వెళుతున్నాడు. ఈ బాలికను చూశాడు. చూడండి, బాలికగా మారాడు. అంటే ఒక 7-8 ఏళ్ల బాలిక అనుకుందాం కాసేపు. ఆ రాజుగారికి పిల్లలు లేరు. అందుకని ఆ బాలికని తీసుకువెళ్లి పెంచి పెద్దదాన్ని చేశాడు. నారదుడికి మాత్రం పూర్వజ్ఞానం లేదు. ఆ స్మృతికి తెరబడిపోయింది విష్ణుమూర్తి కమ్మినటువంటి మాయ పొరల వల్ల. సహజంగా చాలా దూరంలో ఉండే ఒక వస్తువుని చూడాలంటే దుర్భిణి అనే యంత్రం ద్వారా చూస్తాం. ఎంతో దూరంలో ఉన్న నక్షత్ర మండలాన్ని కూడా ఆ టెలిస్కోప్ ద్వారానే మనం చూడగలుగుతాం. కానీ మన వెనక ఉన్న వస్తువుని మనం చూడగలమా?
అంటే మనకు వెనక్కి కళ్ళు లేవుగా. అంటే అహంకారం అనేది మన చిత్తానికి వెనకాల ఉంటుంది, అందుకని దాన్ని మనం దర్శించలేం. సరే, పెళ్ళిడు వచ్చింది. కాశీరాజు ఒక యోగ్యుడైనటువంటి వరుడికిచ్చి పెళ్లి చేశాడు. సంతానాన్ని కూడా కన్నాడు. భర్త పేరు సిబి. ఆయన ద్వారా కన్నటువంటి సంతానం పేర్లు నగ్నజిత్తి, విప్రచిత్తి, విచిత్తి, చారువక్రుడు, చిత్రుడు అనేటువంటి వాళ్ళు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి పెళ్లిళ్ళైనాయి. నారదుడు ఈ స్త్రీ రూపంలో సుఖంగానే ఉన్నాడు. ఆ రూపంలో అతడి పేరు చారుమతి. ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాడు. నారదుడికి చాలా ఆయుర్దాయం ఉన్నది కాబట్టి చాలా కాలం బతికింది. భర్త తను బతికే ఉన్నారు. చూస్తూ ఉండగానే ఆ 5 కొడుకులు వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయారు. పుత్రులు ఎప్పుడైతే మరణించారో ఈ నారద రూపంలో ఉన్న స్త్రీకి, తల్లికి విపరీతమైన దుఃఖం వచ్చింది. అంటే ఇక్కడ ఆయుర్దాయం ఎక్కువగా ఉన్నా కూడా ప్రమాదమే. ఎందుకని? మన కళ్ళ ముందే పుట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు, మనం మాత్రం ఉంటాం. అందుకనే పరమాత్మ ఆయుర్దాయాన్ని నిర్దేశించాడు. చూసారా? అందుకని సక్రమంగా ఉండే ఆయుర్దాయాన్ని కోరుకోవాలి ఎవడైనా. విపరీతమైన ఆయుర్దాయాన్ని కోరుకోకూడదు. అట్లా కాకపోతే ఏమవుతుంది? వైరాగ్య ప్రవృత్తిలో ఉండేటటువంటి ఆయుర్దాయాన్ని మాత్రమే అడగాలి. చాలా మందికి ఆయుష్ అనేది ఒక శిక్షగా ఉంటుంది. కొంతమందికి 90 ఏళ్ళు ఉంటాయి, కళ్ళు కనపడవు, కాళ్ళు ఆడవు, మంచాన ఉంటారు, చీచా అనిపించుకుంటూ ఉంటారు. మరి అది ఎంత దుర్భరం. అందుకని ఎంతో మంది ఏం చేస్తారు? చావు కోరుకుంటూ ఉంటారు. నాకు చావు రాలేదే అనుకుంటారు, కానీ చావు రాదల. ఎంతో మంది బతుకుతామంటారు ఆశతోటి, కానీ చిన్న వయసులోనే చచ్చిపోతూ ఉంటారు. అంటే ఆయుర్దాయం సక్రమంగా ఉంటేనే మనం భూమి మీద ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? అది శాపంగా మారుతుంది. ఇక్కడ నారదుడి అంతటి వాడికి కూడా ఇలాంటి జ్ఞానబోధ కావలసి వచ్చింది ఈ సందర్భంలో. అంటే పుత్రశోకాన్ని భరించలేక తన ముందే రాలిపోయినటువంటి కొడుకులను తలుచుకుంటూ నారదుడు అగ్ని ప్రవేశం చేశాడు. అంతే, వెంటనే పూర్వపు నారదుడి యొక్క రూపం వచ్చేసింది. నిద్రకు భంగం అయితేనే కదా అది కళ అని మనకు తెలిసేది. కలలో ఎంత గడ్డి తింటాం, ఎంతో బాధలు పడతాం, ఎంతో ఆనందము పడతాం. ఈ విధంగా అగ్ని ప్రవేశం చేయగానే నారదుడికి పూర్వరూపం వచ్చి జ్ఞాపకం కూడా వచ్చింది. పీడకల కాస్త పోయింది. అప్పుడు తెలుసుకున్నాడు, విష్ణుమూర్తి తనను అడగటం, చెరువులో స్నానం చేయమంటాం, అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదు. ఈ మధ్యకాలంలో ఏమి జరిగిందో అది కూడా గుర్తులేదు. అంటే తాను మనుష్య కాంతగా పుట్టడం అనే విషయాన్ని మర్చిపోయాడు. పెళ్లి చేసుకోవటం మర్చిపోయాడు, పిల్లల్ని గంటం చచ్చిపోయాడు, ఆ పిల్లలంతా చావటం మర్చిపోయాడు. అంటే మధ్యలో ఉన్న కాలాన్ని ఈ విధంగా హరించగలిగినటువంటి హరిని తాను స్మరణం చేయకుండా, చూడండి, కాలహరణం చేయటం అనేది మహాదోషమని అర్థం చేసుకున్నాడు. ఆ సత్యమేదో, ఆ విష్ణుమాయ యొక్క అంతరార్థం ఏదో అది మనస్సుకు గాని బుద్ధికి గాని గోచరం కాదు. ఎందుకంటే మన శరీరాలలో అహంకారం ఉంటుంది, అందువల్ల అది అర్థం కాదు, అర్థం కానిది కూడా. అంటే శరీరంలో ప్రవేశిస్తే అప్పుడు గతంలో తానెవరో తెలియదు, ఆ స్మృతి జ్ఞానం ఉండదు. ఈశ్వరుడి యొక్క తత్వం ఏదైతే ఉందో అది ఈ దేహాత్మ భావనలో కలిగే అవకాశమే లేదు. ఒక సంపూర్ణమైనటువంటి ఈశ్వరానుభూతి కలుగుతుంది. దేహాత్మ భావనని విడిచిపెట్టిన తర్వాత
అందులో నుంచి బయటపడ్డ తర్వాత మూలాధారం నుంచి గనక పైకి వెళ్ళగలిగితే అందులో ఈశ్వరుడిని అనుభవించేటటువంటి నేను అనేటువంటి ఒక వస్తువు వేరుగా కనిపిస్తుంది. ఈ నేను అనేదానికి అది మాత్రం తెలియదు. అటువంటి జ్ఞానం ఆ తర్వాత స్మృతి పథంలో ఉండడం వల్ల కొంత వివేకం కలిగినటువంటి మానవుడు సక్రమంగా సంచరించవచ్చు. కానీ ఈ చైతన్యంలో ఆ భావం మాత్రం ఉండదు. మరి జ్ఞానానుభూతిలో కూడా ఈ శరీరం ఉండదు. అయితే ఈ తేడా ఏదైతే ఉందో అదే విష్ణుమాయ. విష్ణుమాయ అంటే ఏంటి? దేహిగా ఉన్నంతసేపు ఈశ్వరుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేడు. అంటే ఈశ్వరుడి యొక్క సత్యత్వాన్ని, నిత్యత్వాన్ని తెలుసుకోలేడు. అసత్యంలో ఉంటే సత్యం తెలియదు కదా. సత్యంలో ఉంటే అసత్యం కనపడదు. నారదుడు ఈ విష్ణుమాయను తాను తెలుసుకోలేను అని ఇప్పటికి అర్థమైంది. అంతే. ఏమి తెలివచ్చింది అంటే అది నేను తెలుసుకోగలిగినటువంటి వస్తువు కాదు. ఇంకెప్పుడు నేను తెలుసుకున్నాను అనుకునేటువంటి జ్ఞానం నాకు వచ్చింది, బుద్ధి వచ్చింది. కాబట్టి నాకు ఏమీ తెలియదనే విషయం నాకు అర్థమైంది. సోక్రటీస్ కూడా మంచి తాత్వికవేత్త. ఎంతో మంది వచ్చి మీరు ఎంతో జ్ఞానులండి అంటుంటే ఆయన అంటాట, ఐ నో వన్ థింగ్ దట్ ఐ నో నథింగ్ అంటాడు. నాకు ఒక్క విషయం తెలుసు అంటాడు. ఏమిటి అంటే నాకు ఏమీ తెలియదు అనేటువంటి విషయం. ఎంత గొప్ప తాత్వికవేత్తో చూడండి. సరే, ఆ తరువాత నారదుడు ఎప్పుడు ఎక్కడ విష్ణువును స్తోత్రం చేసినా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనేటువంటి గొప్ప వేదాంత వాక్యాల అర్థం వచ్చేటట్టుగా ప్రవర్తించాడు. ఆహా! మరి మరొక ఘట్టాన్ని రేపటి రోజు కలుసుకొని మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు వింటూ ఉండండి మోహనవాణి ఛానల్లో, వినిపిస్తూ ఉండండి మీ బంధుమిత్రులకి. మీ దగ్గర సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి.